హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆచి ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి, వాళ్ళు లాంచ్ చేసిన ఇన్స్టెంట్ బిర్యానీ కిట్ అన్బాక్సింగ్ ఇంకా రివ్యూ ఇవ్వబోతున్నాను. సో నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. 3 వెరైటీస్ ఆఫ్ బిర్యానీ రైస్ ఆర్డర్ పెట్టాను. సో ఆ బాక్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. వన్స్ చూద్దాం దీని లోపల ఎలా ఉన్నాయి అనేది. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చారండి. ఎక్కడ ప్యాకెట్ పగిలిపోవడం కానీ చినిగిపోవడం లాంటివి ఏం జరగదు. చాలా నీట్గా ఇచ్చున్నారు ప్యాకెట్. ఒక్కొక్కటి ఓపెన్ చేసి ప్యాకెట్ లోపల ఏమున్నాయో చూద్దాము. ఒక బిర్యానీ ప్యాకెట్ కిట్ ఆర్డర్ పెట్టినట్లయితే దానికి ఫ్రీగా ఇన్స్టెంట్ సేమియా మిక్స్ కూడా ఇచ్చారండి. ఆచి వాళ్ళదే హైదరాబాదీ బాస్మతి బిర్యానీ కిట్, దానికి ఫ్రీగా ఇచ్చిన సేమియా పాయసం మిక్స్. మిగిలినవి కూడా ఓపెన్ చేసి చూద్దాము. తొందరపడి మధ్యలో కట్ చేసేసాను. పాయసం మిక్స్ ప్యాకెట్ అనేది కట్ అయిపోయింది. ఏం పర్లేదు, దీని లోపల కూడా ఏముందో ఒకసారి చూపించేస్తాను మీకు. చూసారా, షుగర్, సేమియా, ఇలాచి, ఇంకా క్యాష్యూ నట్స్ ఇవన్నీ మొత్తం ఇందులోనే వేసేస్తున్నారండి. జస్ట్ మిల్క్ అనేది బాగా బాయిల్ చేసి అందులో ఈ మిక్స్ వేసి మనము ఇన్స్టెంట్ పాయసం అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది వచ్చి చెట్టినట్ బాస్మతి బిర్యానీ. ప్రతి ప్యాకెట్కి ఒక సేమియా మిక్స్ అనేది ఫ్రీగా ఇచ్చారు. సేమియా పాయసం మిక్స్, హైదరాబాదీ బిర్యానీ 3 ప్యాకెట్స్, ఇంకా టేస్ట్ చూద్దామని దిండుగల్ ఒకటి, ఇంకా చెట్టినాడ్ బిర్యానీ ప్యాకెట్ ఒకటి పెట్టాను. మనకు ఒకటి 125 రూపీస్ పడుతుందండి. 375 గ్రామ్స్లో 375 గ్రామ్స్ ఆఫ్ ఈ బాస్మతి బిర్యానీ కిట్కి మనకి 135 పడుతుంది. ఇంకా దానికి 40 రూపీస్ వాల్యూ చేసే సేమియా అదే ఇన్స్టెంట్ పాయసం మిక్స్ అనేది ఫ్రీగా ఇచ్చారు. సో ఈ 5 ప్యాకెట్స్ అనేది ఆర్డర్ పెట్టాను. సో వీటితో పాటు 5 పాయసం మిక్స్ కూడా మాకు వచ్చింది. ఇది వచ్చి చెట్టినాడ్ బాస్మతి బిర్యానీ, సేమ్ ఇది కూడా 125 రూపీసే కాస్ట్. దీన్ని బిర్యానీ ఎలా చేయాలి అనేది కూడా బ్యాక్ సైడ్ రాస్తుంది, లేదా నార్మల్గా మనం ఎలా చేసుకుంటామో ఇంట్లో మసాలా మిక్స్ చేసి అలాగే చేసుకోవచ్చు. ఇందులో ఏముంటుందని స్టార్టింగ్లో ఇచ్చున్నారు. 250 గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్, 120 గ్రామ్స్ బిర్యానీ పేస్ట్, 5 గ్రామ్స్ వచ్చి స్పైసెస్. ఇది వచ్చి ఇన్స్టెంట్ కాబట్టి హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇంకా బ్యాచిలర్స్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. మసాలా నూరుకోవడానికి మనకి మిక్సీ అవసరం ఉండదు. ఇంకా స్పైసెస్ ఏమేమి వేయాలి అలాంటి వాటికి వెళ్ళి మనం సూపర్ మార్కెట్లో సెర్చ్ చేయాల్సిన పని లేదు. ఈ ఒక బిర్యానీ కిట్ కానీ తెచ్చిపెట్టుకున్నట్లయితే నార్మల్ మనం రైస్ కుక్కర్లో లేదా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయినా సరే మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో ఏమున్నాయో చూపిస్తాను చూడండి. ఇది వచ్చి స్పైసెస్, ఇది వచ్చి మసాలా ప్యాకెట్, ఇది వచ్చి లోపల ఉంటుంది. ఇది వచ్చి 250 గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్. ఈజీగా ఒక కిట్ 2 మెంబర్స్కి సరిపోతుందండి. ఇది చూసారా, ఒక్కొక్క దానికి సపరేట్గా పోయి మనం సూపర్ మార్కెట్స్లో వెతుక్కోవాల్సిన పని లేదు. అన్నీ మనకు కావాల్సినవన్నీ ఇందులోనే ఉన్నాయి. మిక్సీ అలాంటివి ఏం అవసరం లేదు ఈ ఇన్స్టెంట్ బిర్యానీకి. జస్ట్ ఆయిల్లో స్పైసెస్ వేసి ఫ్రై చేసి ఈ మసాలాతో పాటు వాటర్ బాయిల్ అయ్యాక ఈ రైస్ వేసేస్తే సరిపోతుంది. లేదా దమ్ బిర్యానీ అయినా చేసుకోవచ్చు మనము. అండ్ ప్యాకింగ్ చేసేసి ఉంటారు, రైస్ ఏమన్నా పాడైపోతుంది అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండవు. చాలా ఫ్రెష్గా ఉంది రైస్. ఇంకా వాటి లోపల పురుగు లాంటివి కూడా ఏం పట్టకుండా మనకి కొద్దిగా స్పైసెస్ వేసి పెట్టున్నారు. ఈ బిర్యానీ కిట్స్ అని నేను డైరెక్ట్గా ఆచి వాళ్ళ వెబ్సైట్లో పెట్టానండి. మీరు డైరెక్ట్గా ఇన్ కేస్ ఆన్లైన్లో కొనాలి అనుకున్నట్లయితే డైరెక్ట్గా ఆచి వాళ్ళది వెబ్సైట్ ఉంది కదా, అందులో నుండి పర్చేస్ చేసుకోవచ్చు.
వెబ్సైట్లో ఆర్డర్ చేసినందుకు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి, ముందుగానే పేమెంట్ చేయాలి. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మనకి 1 వీక్ లోపలే మనం పెట్టిన ఆర్డర్ అనేది ఇంటికి వచ్చేసింది. బిర్యానీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయండి. చికెన్ ఒకటి మనం బయట నుండి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇన్ కేసు చికెన్ లేదు అనుకున్న వాళ్ళు వెజిటేబుల్స్తో అయినా ట్రై చేయొచ్చు, బిర్యానీ బాగుంటుంది. సాల్ట్ దగ్గర నుంచి కారం వరకు మొత్తం ఈ మసాలాలోనే ఉందండి. మేమైతే ఆల్రెడీ ఒకసారి చేసి చూసాం కాబట్టి చెప్తున్నాము. కారం కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మేమైతే ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ మసాలా మాత్రమే యాడ్ చేసి ట్రై చేసాము. చాలా టేస్టీగా అనిపించింది. అండ్ ఇంకేది వచ్చి పాయసం మిక్స్ చెప్పా కదా, ఇది 45 రూపీస్ ఉందండి. ఇందాక 40 అని చెప్పాను, సారీ, 45 రూపీస్. 135 రూపీస్ బిర్యానీ కిట్కి 45 రూపీస్ విలువ చేసే పాయసం మిక్స్ అనేది ఫ్రీగా ఇచ్చారు. జస్ట్ బాయిల్ అవుతున్న మిల్క్లో ఈ పౌడర్ని యాడ్ చేసేసి బాయిల్ చేసేస్తే సరిపోతుంది మనకి పాయసం మిక్స్ అనేది. ఈ పాయసం అనేది ఎలా చేయాలనేది కూడా బ్యాక్ సైడ్ ఇచ్చున్నారు. జస్ట్ 7 to 10 మినిట్స్ పాలల్లో బాయిల్ చేస్తే సరిపోతుందన్నారు. పాయసం టేస్ట్ కూడా చాలా బాగుంది. వన్స్ మీరు ట్రై చేయండి. తిరుపతిలో ఎక్కడైనా ఈ మార్కెట్స్లో పసుపర్తి అలాంటి వాటిల్లో ఏమన్నా దొరకచ్చేమో. నేనైతే ఆన్లైన్లో ట్రై చేశాను. ఈ 3 వెరైటీస్ ఆఫ్ బిర్యానీ కిట్ నేను ఆర్డర్ పెట్టాను. ఇదండి, ఇదైతే హైదరాబాదీ బాస్మతి బిర్యానీ మేము ట్రై చేసింది. ఇది కుక్కర్లోనే చేసాము. స్పైసెస్ కానివ్వండి, కారము, ఉప్పు అన్నీ ఎగ్జాక్ట్గా ఉన్నాయి. మేమైతే ఈ మసాలా ప్యాకెట్ ఏదైతే ఇచ్చారో ఈ కిట్లో, ఇది కాకుండా మేము ఎక్స్ట్రా ఏం యూస్ చేయకుండానే చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మసాలా లెవెల్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. చాలా టేస్టీ బిర్యానీ అయితే చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. వన్స్ మీరు కూడా ట్రై చేయండి.